అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నేను ఇవాళ బగారా రైస్ చేయబోతున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, బగోని పెట్టుకొని, అది వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. బగారా ఆకు అండ్ షాజీరా అండ్ దాల్చిన చెక్క అండ్ ఇలాచి అండ్ లవంగాలు వేసుకున్నాను. హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వాలి అది. ఇప్పుడు వేగిపోయింది కదా! వేగిన తర్వాత మనం మింట్ లీవ్స్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా! ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి మనం 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ సాల్ట్ వేసేసాను. అండ్ కొత్తిమీర అండ్ పుదీనా 2 వేసుకున్నాను. వేసేసి మూత పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత వాటర్ అన్నీ ఇట్లా చాలా బాయిల్ అయిన తర్వాత మనం రైస్‌ననేది అందులో వేసుకోవాలి. ఫుల్‌గా బాయిల్ అయిపోయింది కదా! ఇప్పుడు రైస్ వేసేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఫుల్ మంట పెట్టేసి వదిలేయాలి కోసేపు అలా. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. సో, ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో చేసేయాలి. కొంచెం ఉడికిన తర్వాత. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం రైస్‌ని ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోయింది కదా! సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.